ఆచి చికెన్ మసాలా. అనకాపల్లి జిల్లా అడ్డరోడ్డు పోలీస్ స్టేషన్ ఎదుట జనసేన నేతలు ఆందోళన ఉధృతం చేశారు. అడ్డరోడ్డు సర్కిల్ ఆఫీస్ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రశ్న రావణ్ని అప్పగించాలని జన సైనికులు డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ ఎదుట వంట వార్పు కార్యక్రమం చేపట్టారు. పాయకారావుపేట పరిధి నక్కపల్లి సర్కిల్ ఆఫీస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇటీవల ఓ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ ప్రశ్న రావణ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై పాయకారావుపేట పిఎస్ లో ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా నిన్న రాత్రి మచిలీపట్నం వద్ద అదుపులోకి తీసుకుని నక్కపల్లి సర్కిల్ ఆఫీస్ కి పోలీసులు తీసుకొచ్చారు. విషయం తెలుసుకుని పెద్ద ఎత్తున జన సైనికులు అక్కడికి చేరుకున్నారు. నక్కపల్లి సర్కిల్ ఆఫీసులో యూట్యూబర్ ప్రశ్న రావణ్ని పోలీసులు విచారిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. అడ్డరోడ్డు సర్కిల్ ఆఫీస్ నుంచి అటు ఎలమంచిలి కోర్టుకు యూట్యూబర్ రావణ్ని పోలీసులు సినిమా స్టైల్లో బందోబస్తు నడుమ తరలిస్తున్నారు. దాంతో జన సైనికులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. రావణ్ ఫోటోను చెప్పులతో కొడుతూ నినాదాలు చేశారు. గందరగోళం మధ్య ప్రశ్న రావణ్ను పోలీసులు కోర్టుకు తరలించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అక్కడ పరిస్థితి ఏంటి? రైట్ రత్నం, అనకాపల్లి జిల్లా హోంమంత్రి నియోజకవర్గమైనటువంటి పాయకరావుపేట ప్రాంతంలో ఉన్నటువంటి నక్కపల్లి అడ్రోడ్డు ప్రాంతంలో గందరగోళ వాతావరణ పరిస్థితులు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గత కొద్ది రోజుల క్రితం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు రాధా మనోహర్ దాస్ పైన, అలాగే సనాతన ధర్మం పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ప్రశ్న యూట్యూబర్ అయినటువంటి ప్రశ్న రావణ్ కూడా అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి నక్కపల్లి పోలీసులు అయితే తీసుకురావడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే గత కొద్ది రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్నటువంటి ఉద్రిక్త వాతావరణం నడుమ కూడా ప్రస్తుతం చూసుకుంటే ప్రశ్న రావణ్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దీనిపైన పెద్ద ఎత్తున కూడా ఇటు జన సైనికులు అటు సనాతన ధర్మానికి సంబంధించినటువంటి హిందువులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న చూసుకుంటే మచిలీపట్నం ప్రాంతంలో రావణ్ ని పోలీసులు అయితే కోర్టులో హాజరుపరిచారు. అనంతరం రాత్రి 10 గంటల ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి కోర్టు అయితే రావణ్కి బెయిల్ మంజూరు చేయడమే జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి పాయకరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జన సైనికులు కొంతమంది ఫిర్యాదు అయితే చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలతో పాటు రావణ్ మాట్లాడినటువంటి ఆ భాష ఏదైతే ఉందో ఈ భాష పైన కూడా సరైన చర్యలు తీసుకోవాలి, అతని పైన కేసు నమోదు చేయాలంటూ కూడా జన సైనికులు ఫిర్యాదు ఇచ్చినటువంటి నేపథ్యంలో పాయకరావుపేట పోలీసులు అయితే నిన్న మచిలీపట్నం చేరుకోవడం జరిగింది. రాత్రి రావణ్ బెయిల్ పై వచ్చిన తర్వాత మరలా అతన్ని పాయకరావుపేట పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఈ రోజు ఉదయం అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి నక్కపల్లి సర్కిల్ కి అయితే తీసుకురావడం అయితే జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే అడ్రోడ్ లో ఉన్నటువంటి సర్కిల్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ సర్కిల్ ఆఫీస్ లో ఉదయం నుంచి కూడా రావణ్ ని విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి విచారణ ఏదైతే ఉందో ఈ విచారణకు సంబంధించి కూడా పోలీసులు అయితే కీలక విషయాలను అయితే నమోదు చేసుకోవడం జరిగింది. అలాగే దానికి సంబంధించినటువంటి ఆ రావణ్ పైన ఫిర్యాదు చేసినటువంటి జన సైనికులు కూడా పెద్ద ఎత్తున రావణ్ ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారన్నటువంటి విషయాన్ని తెలుసుకుని ఆ ప్రాంతానికి అయితే చేరుకుని ఉదయం పోలీస్ స్టేషన్ ఎదుట గందరగోళ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి రావణ్ ని కఠినంగా శిక్షించాలంటూ కూడా వారంతా పొద్దున్నంతా కూడా నినాదాలు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అనంతరం మధ్యాహ్నం సమయంలో పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి వారంతా కూడా నినాదాలు చేయడంతో పాటు రావణ్ కి సంబంధించినటువంటి ఫోటో ఏదైతే ఉందో ఈ ఫోటోని చెప్పులతో కొట్టినటువంటి పరిస్థితి కూడా కనిపించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే రావణ్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయి పూర్తిగా కూడా హిందువులందరినీ కూడా కించపరిచే విధంగా ఉన్నాయి. అలాగే రాధా మనోహర్ దత్ పైన కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బూతు మాటలు మాట్లాడడంతో కూడా వారంతా కూడా వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే చూసుకుంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలా దారుణంగా ఉన్నాయంటూ కూడా వారంతా ఆవేదన అయితే వ్యక్తం చేశారు. ముఖ్యంగా చూసుకుంటే హిందువుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా కూడా యూట్యూబర్ ప్రశ్న రావణ్ మాట్లాడినటువంటి ఈ వ్యవహార శైలి ఏదైతే ఉందో వ్యవహార శైలి పైన కఠినంగా శిక్షించాలంటూ కూడా వారంతా పలు పోలీస్ స్టేషన్లు ఇప్పటికే ఫిర్యాదులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే పాయకరావుపేట పోలీస్ స్టేషన్ లో కూడా రావణ్ పైన అయితే కేసు నమోదు జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత నిన్న ఏదైతే మచిలీపట్నం నుంచి పాయకరావుపేట తీసుకురావడం అనంతరం అక్కడ నుంచి ఈ రోజు ఉదయం
అడ్డు రోడ్డు ప్రాంతంలో ఉన్నటువంటి సర్కిల్ ఆఫీస్ తీసుకొని వచ్చి రావణ్ని విచారించారు. అయితే మధ్యాహ్నం సమయంలో పూర్తిగా కూడా జన సైనికులంతా కూడా పోలీస్ స్టేషన్ వద్దకు పెద్ద ఎత్తున కూడా చేరుకొని ఆందోళన చేయడంతో పాటు రావణ్ ఫోటోపై కూడా చెప్పులతో కొట్టినటువంటి పరిస్థితి కనిపించింది. అనంతరం పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి వంట వార్పు కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ముఖ్యంగా చూసుకుంటే రావణ్ని శిక్షించాలి లేదా తమకు అప్పగించాలంటూ కూడా వారంతా ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గందరగోళ వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు అయితే భారీగా మోహరించినటువంటి పరిస్థితి కనిపించింది. సాయంత్రం 3:30 గంటల ప్రాంతంలో రావణకు సంబంధించినటువంటి విచారణ ముగియడంతో అతన్ని నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు చేయించేందుకు కూడా పోలీసులు అయితే సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే రావణ్ని తరలిస్తున్నటువంటి సమయంలో పెద్ద ఎత్తున కూడా జన సైనికులు, వీర మహిళలు, జనసేన నేతలు వీరంతా కూడా ఆ ప్రాంతానికి అయితే చేరుకుని రావణ్కి తీసుకెళ్తున్నటువంటి పోలీసు వాహనం ఏదైతే ఉంటుందో ఈ పోలీసు వాహనాన్ని కూడా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. మనం చూసుకోవచ్చు విజువల్స్ లో ఒకసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి జన సైనికులంతా కూడా పెద్ద ఎత్తున కోపోద్రిక్తులు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రావణ మాట్లాడినటువంటి పురుష పదజాలం ఏదైతే ఉందో ఈ పురుష పదజాలం సంబంధించి కూడా వీరంతా కట్టలు తెంచుకున్నటువంటి కోపంతో ఆ ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది. అయితే రావణ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని దానిపైన ముందస్తుగానే పోలీసులతో వారంతా కూడా మాట్లాడారు. అనంతరం రావణ్ని తరలిస్తున్నటువంటి వాహనానికి అడ్డం పడి అడ్డుకున్నటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. ముఖ్యంగా చూసుకుంటే రావణ్ని కొద్దిసేపటి క్రితమే నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అక్కడ వైద్య సేవలు చేసిన తర్వాత పూర్తిగా ఏదైతే అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి యలమంచిల కోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టులో మెజిస్ట్రేట్ ముందైతే హాజరుపరిచేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగానే అడ్డు రోడ్డు సర్కిల్ కార్యాలయం నుంచి ఏదైతే అడ్డు రోడ్డు సర్కిల్ కి సంబంధించినటువంటి ఆఫీస్ ఏదైతే ఉందో ఆ ఆఫీస్ నుంచి రావణ్ని తరలిస్తున్నటువంటి సమయంలో పెద్ద ఎత్తున జన సైనికులు అక్కడ చేరుకోవడం, వాహనాన్ని అడ్డుకోవడంతో పాటు ఆ రావణ పైన దాడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి క్రమంలో పోలీసులు అయితే వారిని అందరినీ కూడా వారించడంతో పాటు రావణ్కి ఎటువంటి గాయాలు కాకుండా అడ్డుకోవడంతో పాటు వాహనంలో తరలించేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ సమయంలోనే చూసుకుంటే అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఒక ఎస్ఐ కూడా కొద్దిపాటి స్వల్ప గాయాలు కూడా అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పెద్ద ఎత్తున కూడా జన సైనికులు అక్కడికి చేరుకుని రావణ్కి వ్యతిరేకంగా నినాదాలు చేయడమే కాకుండా పవన్ కళ్యాణ్ పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ అనుచిత వ్యాఖ్యలపైన కూడా వారంతా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే గాజువాక పోలీస్ స్టేషన్ లో కూడా యూట్యూబర్ ప్రశ్న రావణ పైన కూడా కేసు నమోదు చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే నేను సాయంత్రం జన సైన్యానికి సంబంధించినటువంటి వీర మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ వీర మహిళలంతా కూడా గాజువా పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ లో విభిన్న వాతావరణం మాత్రమే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే యూట్యూబర్ రావణ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. మరోవైపు చూసుకుంటే హిందువులకు సంబంధించి కావచ్చు, హిందూ భావజాలానికి సంబంధించి కావచ్చు, లేదా సనాతన ధర్మానికి సంబంధించి కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ప్రతి ఒక్కరు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ లోని పలు పోలీస్ స్టేషన్లు ఇప్పటికే రావణ్ పైన ఫిర్యాదులు అయితే పెద్ద ఎత్తున అందుతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే 2 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలో రావణ్ని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆ విచారణ అనంతరం కూడా కోర్టులో హాజరుపరిచిన తర్వాత బెయిల్ అయితే మంజూరు చేయడమే జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే పాయకరావుపేటలో ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో ఈ ఫిర్యాదు ఆధారంగా అతని పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఆయన అయితే నిన్న రాత్రి పాయకరావుపేట తీసుకురావడమే జరిగింది. పాయకరావుపేట నుంచి ఈ రోజు అడ్డు రోడ్ లో ఉన్నటువంటి సర్కిల్ ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా విచారణ కొనసాగింది. విచారణ కొనసాగిన అనంతరం కూడా నక్కపల్లి నుంచి తరలించేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఈ ప్రక్రియ పోలీసులు అతను వాహనంలో ఎక్కిస్తున్నటువంటి సమయంలో పెద్ద ఎత్తున కూడా జన సైనికులు ఆ ప్రాంతానికి చేరుకోవడం, రావణ్కి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు మరలా కూడా అదే ప్రాంతంలో ఉన్నటువంటి శివదత్ అనేటటువంటి జనసేన నాయకుడు కూడా రావణ్కి సంబంధించినటువంటి ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో పైన చెప్పులతో కొట్టి పూర్తిగా కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఈ వ్యాఖ్యలకు సంబంధించి కూడా పూర్తిగా వారంతా కూడా మండిపడుతున్నారు. మరోవైపు చూసుకుంటే ఏపీ డిప్యూటీ సీఎం కి సంబంధించి పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నప్పుడు నేపథ్యంలో రావణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పూర్తిగా రాష్ట్రంలో ఆ రావణ కాష్టంలాగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా రావణ్ పైన ఇప్పటికే కేసులు అయితే నమోదవుతున్నాయి. మరి కొద్ది రోజుల్లోనే ఏదైతే రావణకు సంబంధించినటువంటి విషయం కూడా బయటికి పూర్తిగా ఆ కులంకోశంగా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఇది జన సైనికులు ఎక్కడికక్కడ ఫిర్యాదులు చేయడంతో పాటు ఈ రోజు రావణ్ అక్కడ తీసుకొచ్చిన తర్వాత అతన్ని తమకు అప్పగించాలంటూ కూడా జన సైనికులు కోరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే అడ్డు రోడ్ పోలీస్ స్టేషన్ వద్ద ఒకసారిగా కూడా గందరగోళ వాతావరణం మీద నెలకొంది. థ్యాంక్ యూ చంద్రశేఖర్. Hey!